ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. సో ఇప్పుడే ఢిల్లీకి అయితే వచ్చేసినాం. ఢిల్లీ నుంచి ఆ లాంచ్లో తినేసి రెస్ట్ తీసేసుకొని బయలుదేరిపోయినాం. పీవీఆర్ మాల్లో మా వాళ్ళు స్పైడర్ మ్యానా సూపర్ మ్యానా ఐ డోంట్ నో ఏదో సినిమా చూద్దామంటే వచ్చినాము. ఢిల్లీ మాత్రం చాలా వేడిగా ఉంది. ఐ మీన్ 32 degrees, కానీ మస్తు వేడి అనిపిస్తుంది, హ్యూమిడ్ అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ ఎయిర్పోర్ట్లో సామాన్ లగేజ్ పెట్టినాం. ఫస్ట్ 4 చిన్న సూట్ కేసులు ఉంటాయి కదా, క్యాబిన్స్, అవి వాటికైతే ఐ థింక్ ఆల్మోస్ట్ 1500 రూపీస్. అండ్ క్యాబ్ వచ్చేసి 800. జస్ట్ 20 minutes పట్టింది ఎయిర్పోర్ట్ నుంచి ఈ థియేటర్కి. సో చెక్కింగ్ ఇక్కడ మొత్తం ఈవీఆర్ సినిమాస్. సో దీంట్లో రిక్లైనర్ వచ్చేసి 1900 అండ్ రెగ్యులర్ సీట్ వచ్చి 700 అంట. చాలా డిఫరెన్స్ ఉంది. సో లిటరలీ మేము 4 రిక్లైనర్లో కూర్చొని సినిమా చూడాలి అంటే మాత్రం 8000 రూపాయలు చెల్లించుకోవాల్సిందే, విచ్ ఈస్ లైక్ వెరీ ఎక్స్పెన్సివ్. హైదరాబాద్తో పోల్చుకుంటే డెఫినెట్లీ నాకు అయితే చాలా చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. అండ్ ఇందాక దారిలో కొంచెం షాపింగ్ కూడా కనిపించింది. నేనైతే సినిమా స్కిప్ చేసే షాపింగ్ చేద్దామా అనిపిస్తుంది. నాకైతే షాపింగ్ చేయాలనిపిస్తుంది, కానీ మొత్తానికైతే రిక్లైనర్ తీసేసుకున్నాము. 500 రూపీస్ స్కర్ట్స్ ఉన్నాయి అక్కడ, చాలా బాగున్నాయి. వెళ్ళేటప్పుడు వీలుంటే మళ్ళీ మీకు చూపిస్తాను నేను. సో స్ట్రిక్ట్లీ వీడిక్కడ మా ఫుడ్ కూడా ఏం ఫుడ్ తీసుకెళ్ళనియట్లేదు. ఎందుకంటే నేను మా ఓడు ఏమీ తినలేదని పట్టుకొచ్చిన లాంజ్ నుంచి ఒక చిన్న శాండ్విచ్ టైప్లో, అది కూడా తీసుకపోనియట్లేదు. అంత స్ట్రిక్ట్గా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇక్కడ చెకింగ్ చేసి పంపిస్తున్నారు అనమాట. సో ఇది ఐమాక్స్ అంట. సో ఇప్పుడు మేమైతే 8000 రూపాయలు పెట్టి ఇప్పటికి ఢిల్లీలో ఖర్చు, ఆల్రెడీ ఢిల్లీలో ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చి ఖర్చు ఎంత అయిపోయిందంటే ఆల్మోస్ట్ 10,000 ఆల్రెడీ అయిపోయింది. అక్కడ స్టోరేజ్కి మోర్ దెన్ 10,000 అయిపోయింది. సో అట్లుంటుంది అనమాట, ఢిల్లీతోని అట్లుంటుంది అన్నట్టు. సో హైదరాబాద్ అంత చీప్ అండ్ బెస్ట్ ఏది ఉండదేమో, మేబీ నాకైతే అట్లే అంతే అనిపిస్తుంది. ఇక్కడి నుంచి అయితే ఈ మూవీ తర్వాత కుతుబ్ మినార్ ఒక 20 minutes ఉంటుందంట. అది వెళ్ళి చూసి ఆటోలో అయితే 100 రూపీస్ అవుతుందని చెప్పిండు మా దగ్గర క్యాబ్ అతను. సో అక్కడికి వెళ్ళిపోదాము. అక్కడి నుంచి ఇంకా మళ్ళీ ఎయిర్పోర్ట్, ఎందుకంటే మాకు 11 o'clockకి ఉంది ఫ్లైట్. సో బేసికలీ దిస్ ఈజ్ లైక్ a 15-hour లేఓవర్. కానీ ఎయిర్ కెనడా ఏమీ హోటల్స్ ఇవ్వదు, ఎందుకంటే త్రూ అవుట్ కెనడా అయితే వాళ్ళు ఇస్తుండే హోటలు, ఇప్పుడైతే ఏ హోటలు రాదు. ఈ పాప్కార్న్కి అయితే గైస్ 600 రూపాయలు. సో చాలా రష్ పోతున్నారు. ఏంది జనం ఇంత లోపలికి, మొత్తం కుప్పలు పోతున్నారు ఒకటేసారి. ఏంది అంటే ఫస్ట్ డే సెకండ్ షో అంట స్పైడర్ మ్యాన్. అది క్రేజ్. ఇందాక నేను ఎందుకు లేరా మెల్ల పోదాం అనేసి నేను పాప్కార్న్ కొందామని పోయినా. ఆ అమ్మాయిని అడిగితే చెప్తుంది ఏంది క్రేజ్ అని. చలో బాయ్.